సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది బేబీ మూమెంట్స్ గురించి నేను కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను. అలానే మీ డౌట్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఈ బేబీ మూమెంట్స్ గురించి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో మెయిన్గా వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఎక్కువగా అడుగుతూ ఉన్న డౌట్ గురించి నేను ఇంకా వీడియో అనేది షేర్ చేయలేదు, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. సో అది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ కదలికలు ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి. సో ఇది మంచిదా కాదా అనే దాని గురించి, అండ్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయన్నమాట. మూమెంట్స్ అనేసరికి మనకి ఎక్కువగా వచ్చే డౌట్స్ ఇవే. సో అవి ఏంటివి అనే దాని గురించి, అండ్ బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఎందుకు తెలుస్తూ ఉంటాయి అనే దాని గురించి కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో బేబీ జెండర్ అనేది మనం ఫస్ట్ చూసుకుందాము. సో బేబీ మూమెంట్స్కి ఈ జెండర్కి అయితే ఎలాంటి సంబంధం లేదండి. సో నేను అందుకే థంబ్నెయిల్లో కూడా జెండర్ గురించి చెప్పలేదు మీకు. సో బేబీ కదలికలను బట్టి అండ్ ఎక్కువ తెలిస్తే తక్కువ తెలిస్తే బేబీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దీన్ని బట్టి అయితే బేబీ జెండర్ని మనం చెప్పలేము. సో ఇది మాత్రం 100% ఫేక్. అండ్ బేబీ మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి అంటున్నారు కదా. సో ఎక్కువగా తెలిస్తే చాలా మంచిదండి. బేబీ మూమెంట్స్ అసలు తెలియని వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు, తెలిస్తే కూడా ఎక్కువ తెలిస్తే కూడా అంతే టెన్షన్ పడుతూ ఉంటాం. సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. బేబీ కదలికలు అనేవి ఎంత ఎక్కువగా తెలిస్తే అంత మీ బేబీ యాక్టివ్గా ఉన్నట్టు, అండ్ మీ పొట్టలో ప్లేస్ అనేది అంత ఎక్కువగా ఉన్నట్టు. సో పొట్టలో ప్లేస్ చాలకపోతే బేబీ ఫుల్ అయిపోయి పొట్ట నిండా అయిపోయి మనకి మూమెంట్స్ ఇవ్వడానికి రాక తక్కువ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఉమ్మనీరు తక్కువగా ఉంటే కూడా తక్కువ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా తక్కువ తెలుస్తూ ఉంటాయి, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే పొట్టలో ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ బేబీ మూమెంట్ ఇవ్వడానికి మనం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి అన్నమాట. సో బేబీ కదలికలు ఎక్కువగా తెలిస్తే చాలా మంచిది. బేబీ ఎంత ఎక్కువగా తెలిస్తే, బేబీ మూమెంట్స్ అనేవి ఎంత ఎక్కువ తెలిస్తే మీ బేబీ అంత హెల్తీగా అండ్ హ్యాపీగా ఉంది అని అర్థం. సో యాక్టివ్గా ఉందని కూడా అర్థం. సో బేబీ పుట్టాక కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇలా ఎక్కువ మూమెంట్లు తెలిసిన వాళ్ళు. మెయిన్గా నైట్ టైం ఎక్కువ తెలుస్తూ ఉన్నాయని ఎందుకు అని అంటే, నైట్ టైం ఏంటంటే మీరు రెస్ట్ పొజిషన్లో ఉంటారు. సో మీరు కదలకుండా ఉంటారు కాబట్టి బేబీకి ఎలాంటి అలికిడి వినిపించక, పొద్దుగుకులైతే మనకి ఇలా ఉయ్యాలూపినట్టు అవుతూ ఉంటుంది మనం నడుస్తుంటే బేబీకి. సో డెలివరీ నైట్ టైం ఏంటంటే వాళ్ళకు ఉయ్యాలూపే వాళ్ళు లేక, అంటే మామూలుగా కదలకుండా సైలెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అందుకు నైట్ టైం ఎక్కువ తెలుస్తూ ఉంటాయి మూమెంట్స్. అండ్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నారని అర్థం. బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంటే బేబీ యాక్టివ్గా ఉందని అర్థం, అండ్ హెల్దీ అండ్ హ్యాపీగా ఉందని అర్థం. సో మీరు బేబీ మూమెంట్స్ ఎక్కువ గురించి అయితే టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. మెయిన్గా హెల్దీగా అంటే బేబీకి ఉమ్మనీరు అండ్ బ్రీతింగ్ అనేది, అండ్ దాని తర్వాత అక్కడ స్పేస్ అనేది, అండ్ బేబీ పొజిషన్ అనేది అన్నీ బాగుంటేనే బేబీ ఇంత చక్కగా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా మీ బేబీ హెల్తీగా ఉందని అర్థం. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి ఎందుకు అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.